హాయ్ టుడే కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ టాపిక్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను. అదేంటి అంటే మనం ఈ క్లీనింగ్కి జనరల్గా నార్మల్ యునో సమ్ డస్ట్ ఏమైనా ఫామ్ అయినప్పుడు మనం వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాము, హ్యాండ్స్ కానీ థింగ్స్ కానీ. బట్ మనకి ఆయిల్ లాంటివి, గ్రీజ్ లాంటివి, బాగా గ్రీజ్ నేచర్ ఉన్న డర్ట్ అలాంటివి అసలు నార్మల్ వాటర్తో క్లీనర్ అవ్వవు. మనం ఖచ్చితంగా సోప్స్ కానీ డిటర్జెంట్స్ అవి యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఆలోచించారా అసలు సోపే ఎందుకు క్లీన్ చేయగలదు ఆయిల్ని, డిటర్జెంట్స్ ఎందుకు క్లీన్ చేయగలవు ఆయిల్ని, నార్మల్ వాటర్ ఎందుకు చేయలేదు అని? ఇట్స్ ఇన్వాల్వ్డ్ నైస్ కెమిస్ట్రీ ఇన్ ఇట్. సోప్ ఎందుకు క్లీన్ చేయగలుగుతుంది ఆయిల్ని అని. సో మనకి జనరల్గా వాటర్ అనేది హైడ్రోఫిలిక్ మీన్స్ ఇట్ కెన్ డిజాల్వ్ ఇన్ ఎనీ అదర్ వాటర్ కంటెంట్ థింగ్స్, బట్ నాట్ ఇన్ ఆయిల్. ఆయిల్ అనేది కెన్ వాష్ అవుట్ విత్ ఓన్లీ సోప్ ఆ డిటర్జెంట్. సో నేను చెప్తాను ఎందుకు ఇది ఆయిల్ని సోప్ అనేది క్లీన్ అవుట్ చేయగలదు. ఎందుకంటే సోప్కి ఒక మంచి కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్ హ్యాస్ సమ్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ కెమికల్ స్ట్రక్చర్. ఇట్ హ్యాస్ వాటర్ డిజాల్వింగ్ హైడ్రోఫిలిక్ గ్రూప్ అండ్ ఆయిల్ డిజాల్వింగ్ హైడ్రోఫోబిక్ గ్రూప్. అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు ఒక హెడ్ లాగా ఉంటే ఇలా లాంగ్ ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ చైన్ హైడ్రోఫోబిక్ ఏంటి అంటే ఇట్ కెన్ డిజాల్వ్ విత్ ఆయిల్. ద హైడ్రోఫిలిక్ హెడ్ గ్రూప్ అనేది ఇట్ కెన్ డిజాల్వ్ విత్ వాటర్. సో దట్స్ వై మన సోప్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో మనకి క్లీనింగ్ చేసుకునేటప్పుడు జనరల్గా బాతింగ్ అప్పుడు కూడా మనం వాటర్ యూజ్ చేసినప్పుడు అది క్లీన్ అవుట్ అవుతూ ఉంటుంది. అండ్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు హార్డ్ వాటర్లో మళ్ళీ మన సోప్ కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు. ఎందుకంటే అందులో కాల్షియం, మెగ్నీషియం అలాంటి సాల్ట్స్ ఉండడం వల్ల డిజాల్వ్ అవ్వదు. అది డిఫరెంట్ మ్యాటర్. జనరల్గా మనకి ఫిల్టర్డ్ నైస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అలాంటివి మాత్రం చాలా నైస్గా క్లీన్ అయిపోతాయి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులకు ఆయిల్ ఉంది, మనం క్లీన్ అవుట్ చేయాలి విత్ సోప్. సో మనకి నార్మల్గా ఆయిల్ ఉంది, మనం ఓన్లీ సోప్ యూజ్ చేస్తాం. సోప్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ కెన్ డిజాల్వ్ బట్ వీ కాంట్ వాష్ అవుట్. వీ నీడ్ వాటర్ కూడా కావాలి మనకి. సో మనకి ఆయిల్ అంటినప్పుడు మనము సోప్ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే వాటర్ కూడా యూజ్ చేస్తాం. వితౌట్ వాటర్ వీ కాంట్ వాష్ ఇట్ అవుట్. సోప్తో పాటు వాటర్ కూడా యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ సోపు, ఆయిల్, వాటర్ కలిసినప్పుడు ఏంటి అంటే ఈ ఆయిల్ డిజాల్వింగ్ సోప్ హైడ్రోఫిలిక్ మధ్యలో ఉండి అది హైడ్రోఫిలిక్ అనేది వాటర్తో అటాచ్ అవుతుంది, హైడ్రోఫోబిక్ అనేది ఆయిల్తో అటాచ్ అవుతుంది. సోప్లో ఉండే హైడ్రోఫిలిక్ వాటర్తో అటాచ్ అవుతుంది, సోప్లో ఉండే హైడ్రోఫోబిక్ ఆయిల్తో అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి మనకు ఒక మిసెల్ లాగా ఒక రౌండ్ మిసెల్ అనేది ఫామ్ అవుతుంది. అది హెడ్ గ్రూప్స్ ఒక సైడు, టెయిల్ గ్రూప్స్ ఒక సైడు ఫామ్ అవుతుంది. ఇలా రౌండ్ ఫామ్ అయ్యి ఏంటంటే ఆ డర్టీని లోపలికి ఎన్క్యాప్సుల్ చేసుకుంటుంది అనమాట. ఎన్క్యాప్సుల్ చేసుకొని ఏం చేస్తుంది, వాష్ అవుట్ చేస్తుంది. మనము క్లీన్ చేసినప్పుడు వాష్ అవుట్ అయి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంత సైన్స్ అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మనం వాషింగ్ చేసిన. ఇట్స్ జస్ట్ క్లీనింగ్ అవుట్, ఇట్ హ్యాస్ సమ్ సైన్స్ ఇన్ ఇట్. ఓకే. సో మనకి సోప్ క్లీన్ చేసినప్పుడు ఆయిల్, వాటర్తో ఈ సోప్ అనేది ఎలా కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఇట్స్ ఫార్మ్ మిసెల్స్ అండ్ వాష్ అవుట్. అండ్ మనకి వాటర్ యాడ్ చేసినప్పుడు ఏంటి, మనం రబ్ చేసినప్పుడు మంచి మిసెల్స్ ఫామ్ అయ్యి మనకి ఫోమ్ కూడా వస్తుంది. ఫోమ్ కూడా వచ్చి అది ఫోమ్ ఫామ్లో వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డైలీ సోప్ యూజ్ చేస్తాం, క్లీనింగ్కి డిటర్జెంట్స్ యూజ్ చేస్తాం. బట్ మనకి అందులో ఉన్న సైన్స్ ఏంటనేది చాలామందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు. ఐ హోప్ దిస్ వీడియో, దిస్ ఎక్స్ప్లెనేషన్ మేబీ అండర్స్టాండ్ ఫర్ సమ్ పీపుల్. మీకు ఈ
టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.